హాయ్ ఎవ్రీవన్, నేను మీ మిర్సిని. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. మార్నింగ్ టిఫిన్గా పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పుదీనా రైస్ ఎంత టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఏం అవసరం లేదు, ఇలానే తినేయచ్చు చక్కగా. రైస్ ఎలా తయారు చేయాలో చూసేయండి. పుదీనా ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టలు తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టాను. రైస్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వీటిని వేయించుకుందాం. కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోయిద్ది. పుదీనా వేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. రైస్ కూడా ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి, చూసి యాడ్ చేసుకోండి. పుదీనా పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకుందామండి. ఇలా వేయించుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మిక్సీ జార్లో వీటన్నిటిని వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకోవాలండి. ఇక్కడ నేను షాజీరా వాడలేదండి, జీరా వాడుతున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకుని పేస్ట్ని వేసేసుకోవాలి. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్. ముందుగా మనం రైస్ ఉడకించుకుందాం కదండి, ఆ రైస్ని కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. చూడండి, పుదీనా రైస్కి నేను సపరేట్గా రైస్ తీసుకోలేదండి, మామూలు రైసే తీసుకున్నాను. కావాలంటే బాస్మతి రైస్తో కూడా ఈ పుదీనా రైస్ తయారు చేసుకోవచ్చండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఫైనల్గా కరివేపాకు, పుదీనా వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ రెడీ అయింది. కంటికి చాలా మంచిదండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.